ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనాలను చదువుకుందాము. లూకా సువార్త 9వ అధ్యాయము 28, 29 వచనాలు. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును వెంటబెట్టుకొని యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగబడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చదివిన ఈ వాక్య భాగమునందు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన ఆయన ప్రార్థించుచుండగా జరిగిన సంగతిని గూర్చిన విషయము మనకు కనబడుతూ ఉంది. మనము మన వాక్య భాగ ధ్యానము నిమిత్తమై ప్రార్థించుచుండగా అనే ఆ మాటను పట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆయన ప్రార్థించుచుండగా ఏమి జరిగాయో ఆ సంగతులను వింటూ వచ్చాం. లూకా సువార్త 3:21 ఆయన ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడటం, అలాగే పౌలు ప్రార్థించగా, పేతురు ప్రార్థించగా జరిగిన సంఘటనలు. ఇది మరొక సంఘటన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థించుచు ఉండగా జరిగిన సంఘటన. అనేక పర్యాయాలు ఈ జూలై నెల విజ్ఞాపనల్లో మనము ఈ సంగతిని, ఈ విషయాన్ని చాలాసార్లు వింటూ వచ్చాం. అది మన భక్తి జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండిన విషయమే. మన ప్రభువు ప్రార్థించుచుండగా జరిగిన విషయం, మన ప్రభువు ప్రార్థించుచుండగా జరిగిన అద్భుతం, సంభవం లేక సంఘటన. ఆయన ప్రార్థించడానికి తన శిష్యులను 3 తీసుకొని ఆయన కొండపైకి వెళ్ళాడు. 29 వచనం, ఆయన ప్రార్థించుచు ఉండగా. 28లో ప్రార్థించుటకు ఒక కొండ ఎక్కాడు అనే మాటను చదివాం. ప్రార్థించడానికి అనువుగా ఉండునట్లు ఒక కొండ ఎక్కాడు ఆయన. ప్రార్థించడమే ఒక కొండగా మారిపోయింది మనకు. దాన్ని అధిగమించడం కష్టంగా తయారైంది. ప్రార్థన అనేటువంటిది భక్తి జీవితంలోని శక్తి సాధనాల్లో మొదటిదిగా ప్రభువు మనకు చూపించాడు. 4 మాటలు చెప్పడం నేర్చుకున్న తర్వాత నేను కూడా బోధకునైపోవాలి అనేటువంటి తాపత్రయం కలిగిన ఈ తరంలో, దానికంటే ముందు మన పెదవులు మాట్లాడాలి అనే దానికంటే ముందుగా మన మోకాలు ఉనాలి అనే విషయాన్ని ప్రభు మనకు గుర్తు చేశాడు.
ప్రసంగించడం కంటే ముందు ప్రార్థించడం అనేటువంటిది చాలా గొప్ప సంగతిని మన ప్రభువు నేర్పిన విషయాన్ని భక్తులు ఎందరో వంట బట్టించుకొని గొప్ప కార్యములను సాధించగలిగారు. అందుచేత ప్రార్థన విషయంలో ప్రభు మనకు మాదిరి. అది ఏకాంత ప్రార్థన, ఒంటరిగా చేయు ప్రార్థన. అట్టి ప్రార్థన ఆత్మకు హాయి గొలపటం మాత్రమే కాక, సంతోషాన్ని ఇచ్చుట మాత్రమే కాక, ఆ ప్రార్థనలో ఏమి జరుగుతుందో, ఏమి ఉంటుందో, ఏమి దొరుకుతుందో ఆ విషయాన్ని 29వ వచనం మనకు చెబుతుంది. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖరూపము మారెను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖరూపము మారెను అనే మాట వ్రాయబడి ఉంది. సో ప్రార్థన మార్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన మార్చింది. ప్రార్థన దేని మార్చింది? ముఖరూపమును మార్చింది అని చదువుతున్నాం కదా. ప్రార్థన మార్చింది. ఆయన ప్రార్థించుచుండగా మారెను అని ఈ మాటను ఇట్లయినా చదువుకోవచ్చు. ఆయన ప్రార్థించుచుండగా మారెను అని, ఆయన ప్రార్థించుచుండగా రూపము మారెను అని, ఆయన ప్రార్థించుచుండగా ముఖరూపము మారెను అని. ఏది ఏమైనా ప్రార్థనలో మార్పు తీసుకొని వచ్చే శక్తి ఉంది అనే విషయం దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అది తనకు అవసరమైన సంగతి కాదు. అది తనకు అవసరమైతే ప్రభువు తాను ఒంటరిగానే వెళ్ళేవాడు. ఆ సంగతి భవిష్యత్తులో తన శిష్యులకు కూడా అవసరమైన సంగతిని ఆయన ఎరిగిన వాడై వారిని కూడా వెంట తీసుకొని వెళ్ళాడు. అది కూడా విశేషించి తనకు సమీపస్తులైనటువంటి ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళాడు. ఈ విషయాన్ని అనగా ఈ రూపాంతరపు కొండ అనుభవాన్ని గూర్చి పేతురు తన 2వ పత్రికలో ఆయన ప్రస్తావించాడు. పేతురు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితమి. ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. జీవితకాలం గుర్తుండేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని పేతురు, యోహాను, యాకోబులు గడించారు. ప్రభువుతో కూడా ఆ దినమున రూపాంతరపు కొండ మీద ఉన్న కారణమును బట్టి. ఇది వారి జీవితంలో ముద్రించబడినటువంటి సంఘటన. ఇక వారిని దారి తప్పించగలిగింది ఏది లేదు. ఆ దృశ్యము నుంచి, ఆ సంఘటన నుంచి, ఆయనకున్న మహాశక్తిని కనులారా చూచిన ఆ స్థితి నుంచి వారిని మార్పు చేయగలిగిన, మరలు కొల్పగలిగిన, తప్పించగలిగిన శక్తి భూమి మీద ఇంకొకటి లేదు, ఉండదు.
పేతురు తాను రాసిన 2వ పత్రికను తన నిర్గమమునందు, లేక తాను చనిపోవుటకు సమీపించిన వృద్ధ వయసులో ఈ పత్రికను ఆయన వ్రాసాడని అర్థమవుతుంది. ఎప్పుడు? పేతురు తాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం. ఎక్కడ సూచించాడు? యోహాను సువార్త 21వ అధ్యాయం 18వ వచనములో సూచించినట్లుగా. ఏముంది అక్కడ అంటే, పేతురు, నువ్వు యవ్వనముడవై ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు చాచదు. వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను తీసుకొని పోవును అని అన్నాడే. కాబట్టి ఆ సమయం ఇప్పుడు నాకు సమీపించింది. నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి, ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను అన్నాడు. అది 1వ అధ్యాయం 14వ వచనమునందు. 3వ అధ్యాయం పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో కూడా అట్లాగే ఆయన వ్రాశాడు. మీ మనస్సులను రేపుట అనే మాటను ఆయన తెలియజేశాడు. అందుచేత తన శిష్యులకు వారి జీవితకాలం అంతా గుర్తుండిపోయే సంఘటనను ప్రభువైన యేసుక్రీస్తు ప్రార్థించుచుండగా వారికి చూపించగలిగాడు. లేక ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన శిష్యులు జీవితకాలం అంతా గుర్తుండిపోయేటువంటి సంఘటనను చూడగలిగినారు. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఆయన ప్రార్థించుచుండగా జరిగిన సంఘటన, ఆయన ముఖరూపము మారెను అని. ఏ విధంగా ఆయన ముఖరూపము మారింది? వస్త్రాలు ఏమయ్యాయో చెప్పబడింది. ముఖరూపం ఏమైందో అది చెప్పబడలేదు. వస్త్రాలు ఏమయ్యాయి? తెల్లనవై దగదగ మెరిసెను అని ఇక్కడ, మరి ఒక చోట లోకంలో ఏ చాకలి కూడా అంత తెల్లన చెయ్యలేడు అని మరో చోట. వస్త్రాలను గూర్చిన సంగతి చక్కగా చెప్పబడింది, కానీ ముఖమును గూర్చిన సంగతి ఏమిటి? మారెను అని అన్నాడు. మారెను అని అన్నాడు. ఆయన ముఖం సంగతి ఏమిటి? మేము ఆ శబ్దాన్ని విన్నామన్నాడు పేతురు. ఇందాక చదివాము మాటలు. ఏమి పలికాడో తండ్రి అయిన దేవుడు ఆ శబ్దాన్ని ఎవరు విన్నారు? పేతురు విన్నాడు. ఆ ముగ్గురు విన్నారు. ఆ సంగతిని పేతురు వ్రాశాడు. ఆయన ముఖరూపాన్ని గూర్చిన సంగతి వ్రాయబడలేదు, కానీ దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో వ్రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. 13 చూడగా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని అన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని అని అన్నాడు. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. మరియు ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమ్మంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండిన ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడుల్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉండెను. ఎవరి సంఘటన రాశారు?
యోహాను వ్రాశాడు. అక్కడ ఉన్నటువంటి సంఘటనను గుర్తు చేసుకుని వ్రాసినట్లు కాకపోయినా ప్రభువు ఏమై ఉన్నాడో మరణం తర్వాత మహిమలో ఆయన స్థితి ఏమిటో ఆ సంగతిని తన కల్లారా చూశాడు. రూపాంతరపు కొండ మీద కూడా చూచిన ముఖము సరిగ్గా ఇలాంటిదే అయి ఉంటుంది. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. మహా తేజస్సు మారెను అనే మాటను విన్నాం. ముఖం ఏమిటి అని అంటే, సామెతల గ్రంథంలో ఒక మాట, దాని హృదయం ముఖంలో కనబడుతుంది అని అన్నట్లుగా లోకంలో కూడా ఒక సామెతను మనం వింటాం, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. అంటే ముఖం, ఒకని మనస్సు వాని ముఖమున మనకు కనబడుతుంది. మనసు సంతోషంగా ఉంటే ముఖం సంతోషంగా ఉంటుంది, మనసు దుఃఖంగా ఉంటే ముఖము దుఃఖంగా కనబడుతుంది. కాబట్టి మనస్సును బయటికి తీసుకుని వచ్చే సాధనం ఏమిటి? ముఖం. మనస్సును బయటికి తెచ్చే సాధనం ముఖం. కనుక మన ప్రభు ముఖం మహా తేజస్సుతో ప్రకాశించింది. ఎందుకంటే వస్త్రాలే ధగధగ మెరిస్తే, వస్త్రాలే ధగధగ మెరిస్తే ఇక ఆయన ముఖం సంగతి ఎందుకు? ఆ సంగతిని వారు రాయలేదు అని అంటే, వస్త్రాల వరకే పరిమితమైంది వారి చూపు. ఇక మహా తేజస్సును చూడగలిగిన శక్తి వారి కన్నులకు ఎక్కడుంది? అంచేతని ఆ సంగతిని ప్రస్తావించలేదేమో. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. వస్త్రములు, ముఖము మారెను. మహా తేజస్సు కలిగిన ముఖం, వస్త్రములు మారెను. వస్త్రములను గూర్చి మనం ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో, అంటే 19వ అధ్యాయంలో ఇలాగున చదవగలం. 8వ వచనం ఉన్నది, మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపునార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, వస్త్రములు క్రియలు. కాబట్టి ప్రార్థన క్రియలను మార్చింది, ప్రార్థన ముఖ స్వరూపాన్ని మార్చింది, ప్రార్థన క్రియలను మార్చింది అనే విషయము అర్థమవుతుంది. ఒకరి మార్పు ప్రార్థన యందు సాధ్యం, ఒకరి మార్పు ప్రార్థన యందు సాధ్యం. ప్రార్థించుచున్న వ్యక్తి యందు మాత్రమే మార్పు కనిపిస్తుంది. ప్రకటించుచున్న వ్యక్తుల్లో చాలాసార్లు మార్పును చూడలేకపోవచ్చు ఉన్నాం. మరి ప్రార్థించే మనుషుల్లో మార్పును చూడగలమా అంటే, ఒట్టిగా ప్రార్థించే మనుషుల్లో కాదు. ఇలాగున ప్రభు స్వరూప దర్శనాన్ని చూడగలిగినటువంటి ప్రార్థన అంటే, ఆయనే కళ్ళెదురుగా వచ్చి నిలబడి మాట్లాడతాడని కాదు, కానీ మనము ఆయనతో ఏకీభవించినట్లుగా ఉండి చేసేటువంటి ప్రార్థన. మన ప్రార్థన ఆయన పాదాల ముందు ఉంచుతున్నట్లుగా చేసేటువంటి ప్రార్థన, ఆయనతో మమేకమైనట్లుగా చేసేటువంటి ప్రార్థన. అట్టి ప్రార్థనా జీవితం ప్రతి మనిషిని సంపూర్ణంగా మార్చగలుగుతుంది. ఏం సంగతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణానికి ముందుగా దురుసుగా ప్రవర్తించిన శిష్యులు ఆయన పరలోకమునకు వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థించుచు ఉన్నారు 120 మంది మేడగదిలో. ఆ సందర్భంలోని పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు. తర్వాత వారి ప్రవర్తన ఎట్లుంది? సిలువ వేయబడే
ఆ దినమునకు ముందు రాత్రి, పగలు ప్రభు సిలువ వేయబడితే అంతకుముందు రాత్రి పేతురు ప్రవర్తన ఎట్లుండింది? కానీ వారు ప్రార్థించిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందిన తరువాత వారి ప్రవర్తన ఎట్లుంది? వారి క్రియలు ఎట్లున్నాయి? ఎటువంటి ప్రార్థన? ప్రార్థించమని చెప్పాడు కాబట్టి ప్రార్థిస్తున్నారని కాదు. ప్రభు కార్యములను చూడగలిగినారు కాబట్టి ప్రార్థించారు. ప్రభు కార్యములను చూడగలిగారు కాబట్టి ప్రార్థన చేశారు. ఆయన శక్తిని చూడగలిగారు కాబట్టి ప్రార్థన చేశారు. అట్టి ప్రార్థన, ఒట్టి ప్రార్థన కాదు, గట్టి ప్రార్థన. అది జీవితాలను మార్చగలుగుతుంది. ప్రియులారా, మరియు ఇద్దరు పురుషులు, మొదటిగా ఆయన ముఖరూపం మారెను, రెండవదిగా ఆయన వస్త్రములు ధగధగ మెరిసెను, మూడవది ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచూ ఉండిరి. వారు మహిమతో అగపడ్డారు. పేతురు, యోహాను, యాకోబు కళ్ళు ధన్యమైనవి. అదేంటంటే శరీరంతో ఉండి పరలోకాన్ని చూడగలిగినారు. పరలోకం అంటే ఒక చిన్న సైజు పరలోకాన్ని చూడగలిగినారు. ప్రభు మహిమను, ఆయన ముఖం మారటం, అలాగే ఆయన వస్త్రాలు మారటం, మోషే, ఏలియాలు మహిమతో అగపట్టం, వారు వీరిని చూడటం ఎంత గొప్ప సంగతి! ఇది ప్రార్థించుచుండగా జరిగిన సంఘటన, ప్రార్థించుచుండగా జరిగిన సంభవం. ఏం చెప్పుకుందామంటే, ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడింది, ప్రార్థించుండగా వారు దర్శనాన్ని పొందారు అని ఈ మాటలు చదువుకున్నాం. అసలు ఇక్కడ ఏం చదువుచున్నాము అంటే, ప్రార్థించుచుండగా పరలోకమే భూలోకానికి దిగివచ్చినట్లుగా కనబడుతుంది. ప్రార్థించుచు ఉండగా పరలోకమే భూలోకానికి దిగివచ్చినట్లుగా కనబడుతూ ఉంది. అది ఇక్కడ మనకు కనిపించేటువంటి విషయం. మోషే, ఏలియాలు అగబడ్డారు. మోషేను గూర్చిన సంఘటన మనం ఎరుగుదాం. వాగ్దాన దేశాన్ని చూడగలిగాడే కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయాడు. ఒక పర్యాయము నేను ఇలాగున ఈ మాట విన్నాను. అదేంటి అంటే, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిన వారు చాలా గొప్పవారని, చాలా ధన్యులని, శ్రేష్ఠులని, ఆ దేశంలో అనగా ప్రభు నడియాడిన నేలపై తమ అడుగులు కూడా మోపడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి అని వారిని గూర్చి చెప్పడం జరిగింది. అంతవరకు పర్వాలేదు. కానీ మోషే ప్రవేశించలేని దేశానికి వీరు ప్రవేశించారు అని, మోషే అడుగుపెట్టని స్థలానికి వీరు అడుగుపెట్టారని, మోషే కేవలం కళ్ళతో చూసిన దేశాన్ని వీరు కాళ్లతో తాకి తిరిగి వచ్చారు అని చెప్పటం నేను విన్నా. అది కొంచెం అతిశయోక్తిగా అనిపించింది. ఎందుకంటే మోషే చూడకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మనం ఆ దేశాన్ని చూడడానికి కారకుడు మోషేనే కదా. ఎందుకంటే వారందరినీ ఆ దేశానికి నడిపించిన వాడు మోషే. సరే, తన విధేయత వలన చూడలేకపోయి ఉండవచ్చు అని అనుకుందాం. మనం ఆ దేశానికి వెళ్తున్నామంటే మన విధేయత వలన వెళ్తున్నామనే కాదు. మోషే చూడలేని దేశం, మోషే అడుగు పెట్టలేని దేశం
అని అన్నప్పుడు నాకు ఈ సంఘటన గుర్తుకొచ్చింది. ఏంటంటే, దేవుడు మోషేను ఆపడానికి మనకు కనిపించేటువంటి ఒక కారణం ఉండొచ్చు. ఏమిటది? అతని అవిధేయత. అంటే ఆయన ఆయన అవిధేయత అంటే బండతో మాట్లాడమంటే కొట్టాడు. మొదటిసారి కొట్టమన్నాడు ఆయన, రెండవసారి మాట్లాడమన్నాడు. మాట్లాడమంటే కొట్టాడు. ఎందుకంటే అలవాటయింది కాబట్టి మొదటిసారి కొట్టి రెండోసారి కొట్టాడు. ఆ బండ క్రీస్తే ఆయన 2 సార్లు కొట్టబడలేదు. క్రీస్తు యొక్క పోలికను, స్వరూపమును చెడగొట్టాడు అని మ్యాకింటోష్ అనేటువంటి భక్తుడు రాశాడు. అది చాలా అద్భుతమైనటువంటి వివరణ. మంచిది. దాన్ని మనం కూడా ప్రస్తావించుకుందాం. నాకు అర్థమైన సంగతి ఏంటంటే, అంత కష్టపడ్డవాన్ని 40 సంవత్సరాలు ఆ దేశాన్ని దేహంతో చూడకుండా మహిమలో చూసేటట్లుగా దేవుడు అనుమతించినాడు. మహిమతో చూసేటట్లుగా అనుభవించినాడు. ఇంకేంటి? ఐగుప్తు నిర్గమం, ఐగుప్తు దేశం నుండి ప్రజలను రప్పించడం అనేటువంటిది ఒక కార్యం. అందుకు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. ప్రజలను పాపములో నుంచి బయటికి తీసుకొని వచ్చే ఈ కార్యము నిమిత్తమై తన కుమారుడైన క్రీస్తును దేవుడు వాడుకున్నాడు. మోషే చనిపోతున్నప్పుడు, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టించును అని ఆయన చాలా స్పష్టంగాను వివరంగాను చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఎంత అద్భుతం అంటే, మోషే ఏం చెప్పాడో చెప్పిన దాన్ని ఇప్పుడు తాను చూడగలుగుచు ఉన్నాడు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీలో నుండి పుట్టించును అని చెప్పగలిగినటువంటి తానే చెప్పినటువంటి ప్రవచనపు నెరవేర్పును మోషే ఇప్పుడు చూడగలుగుచు ఉన్నాడు. స్వయాన తన కళ్ళతో చూడగలుగుచు ఉన్నాడు. పైగా అక్కడ వ్రాయబడినటువంటి మాట, ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచు ఉండిరి అని వ్రాయబడింది. నిర్గమమును గూర్చి, ఆయన జరిగించబోయే కార్యమును గూర్చి, మనము పాపము నుంచి పడబోతున్నటువంటి కార్యమును గూర్చి, ప్రభువైన యేసుక్రీస్తు జరిగించబోతున్న శిలువ కార్యమును గూర్చి మాట్లాడుచుండిరి అని అనగా, జాగ్రత్తగా వినాలి, ఆయన ఆలోచన సభలో ఈ ఇద్దరు ఏమయ్యారు? సభ్యులయ్యారు. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం, ఎంత భాగ్యం! మోషే దేహముతో గనక అందులో ప్రవేశించి ఉంటే ఈ భాగ్యం అంతా ఉండేది కాదేమో. అసలు ఈ భాగ్యంతో వారు అనగా మోషే ఆ దేశంలో ప్రవేశించి ఉండేవాడు కాడు. మహిమతో అగ్గుపడ్డాడు. నిర్గమమును గూర్చిన సంగతి ప్రభుతో మాట్లాడుచు ఉన్నాడు. తానేం చెప్పాడో ఆ ప్రవచనపు నెరవేర్పును తన కళ్ళారా చూడగలుగుచు ఉన్నాడు. ఎంత గొప్ప మాట! ప్రార్థించుచు ఉండగా అనే విషయం దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇన్ని సంగతులు ప్రార్థనలో మనకు కనిపిస్తాయి. ఇన్ని సంగతులు ప్రార్థనలో మనకు కనిపిస్తాయి. అందుచేతనే గుర్తుంచుకుందాం, మనము ప్రార్థించుచు ఉండగా మనము కూడా ఏదో రకమైనటువంటి ఒక దైవ తాకిడితో తాకబడాలి, నింపబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ప్రార్థించుచు ఉండగా మనము కూడా మన మనస్సు, మన క్రియలు సమస్తమును మార్చబడి ఆయన స్వారూప్యంలోనికి. ముగ్గురు ఒకే విధంగా ఉన్నారు. తమ కళ్ళ ముందు చూచిన వారి మెస్సయ్య ప్రభువైన యేసుక్రీస్తు అంతవరకు తమతో ఒకనిగా కనిపిస్తూ వచ్చినటువంటి వాడు దగదగ మెరిసిపోతూ ఉన్నాడు. అవతల ఇరువురు మహిమతో కనిపించారు.
యువతల ముగ్గురు సాధారణమైన వారు, అవతల ముగ్గురు మహిమతో ఉన్నటువంటి వారు. కానీ ఆ ముగ్గురులో ఒకడు తమబోటి వాడుగా కనిపించి ఇప్పుడు ఎట్లున్నాడంటే మహిమతో ఉన్నాడు అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కనుక ప్రార్థించుచుండగా అనే మాటను నిర్లక్ష్యము చేయకుందుముగాక. ప్రార్థించవలసిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని గ్రహించి గుర్తించి ప్రార్థిద్దాం. ఆయన ప్రార్థించుచు ఉండగా ఆయన ముఖరూపము మారాను. ప్రార్థనే మనలను మార్చగలిగిన ఏకైక శక్తి సాధనం భక్తి జీవితంలో. ప్రార్థనే మన క్రియలను మార్చగలిగిన, మన మనస్సును మార్చగలిగిన శక్తి సాధనం. మనము ప్రార్థించుచు ఉండగా ఆయన సారూప్యములోనికి వస్తామని సంగతిని గుర్తుంచుకొని అలాగున ప్రార్థించుటకు పూనుకుందాం, ఉపక్రమిద్దాం. అటువంటి కృపను ప్రభు మనకు దర్శించును, అనుగ్రహించి దర్శించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం నిమిత్తం మీకు స్తోత్రాలు. మేము ప్రార్థించు వారమై ఉండాలి అనే విషయమును మీరు ప్రస్తావించినందుల కొరకు ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మేము ప్రార్థించుచు ఉండగా ఏమి జరుగునో ఆ సంగతులను గుర్తు చేశారు. అలాగున ప్రార్థించగలిగిన కృపాశక్తి మాకిమ్మని వేడుకొనుచు ఉన్నాం. మీ బిడ్డలను దర్శించండి. ప్రార్థించుతున్న వారందరినీ మీరే దర్శించండి. ఇలాంటి స్వానుభవమునకు తీసుకొని రండి. ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించుటకు కృప చూపించండి. మా మనవులు ఆలకించి మమ్మను ప్రార్థనలో నడిపించుమని మా రక్షకుడైన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.